హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ చూపిస్తాను. ఎక్కువ బ్లౌజ్ ఉన్నప్పుడు ఒకేసారి ఎలాగా ఫాస్ట్గా కటింగ్ చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఇవన్నీ షింక్ చేసి ఐరన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి 4 పీసెస్ లైనింగ్ పీసెస్ని ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఖర్చులు మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని పరుచుకోండి. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి లేకుండా చూసుకుంటూ క్లాత్ అనేది కదలకుండా ఇలా పిన్నిస్ పెట్టుకుంటున్నాను. మనం ఎన్ని కటింగ్ చేసుకోగలమో అన్ని పీసెస్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 పీసెస్ వేసుకున్నాను. పైన ఒకటి, మిడిల్లో ఒకటి, క్లాత్ కదలకుండా గుండు సూది అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కింద ఎగుడు దిగుడు ఉంటాయి కదా, హెచ్చు తగ్గులన్నీ ఒక లెవెల్గా వచ్చేటట్టు కటింగ్ చేసుకోండి. ఇలా ఎక్కువ పీసెస్ వేసుకున్నప్పుడు క్లియర్గా చూసుకోండి. ఒకటి హెచ్చు ఒకటి తగ్గు అలా ఉంటుంది. అలా కాకుండా లెవెల్గా తీసుకొని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైన షోల్డర్ జాయింట్ ఉండేది కదా, అక్కడి నుంచి కింద వరకు మెజర్ చేసుకోండి. ఇది 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్కి ఈ విధంగా డాట్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. బ్లౌజ్ నడుము లూజ్ని మెజర్ చేసుకుందాం. ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పట్టుకుని స్ట్రైట్గా మెజర్ చేసుకుంటూ రండి. ఇటు సైడ్ కాజా పట్టీని వదిలేసి చూసుకున్నామంటే నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచెస్ వచ్చింది. దీన్ని 4 భాగాలుగా చేసుకోండి. 7.75 ఇంచి నడుము లూజ్ వచ్చింది. 1 ఇంచి ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటాం కదా, దాని గురించి 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి. 31 పైన నడుము లూజ్ వచ్చిందంటే షోల్డర్ అనేది 5.5 ఇంచెస్ పెట్టుకోండి. లూజు 30 ఇంచెస్ లోపల వస్తే 5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే 31 ఇంచెస్ పైన వస్తే 5.5 తీసుకుంటే మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే నెక్ డౌన్ తీసుకుందాం. బ్లౌజ్ని ఈ విధంగా పరుచుకొని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కింద మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మెజర్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు పైకి ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు నెక్ విడత 2.5 తీసుకోండి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి బ్లౌజ్ని సైడ్ జాయింట్ ఉంటుంది కదా, దాన్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కింద మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి పై వైపున ఒక 1/2 ఇంచ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చంక జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకోండి. అలాగే టేప్తో చూసుకోవాలంటే పై నుంచి 6 ఇంచెస్కి డాట్ పెట్టుకున్నానంటే కరెక్ట్గా వస్తుంది. ఇది 2 విధాలుగా చూసుకోవచ్చు. బ్లౌజ్తోనైనా చూసుకోవచ్చు. పైన లైన్ నుంచి 6 ఇంచెస్ డౌన్ తీసుకున్నా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు 2.5 ఇంచి మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి నెక్ రౌండ్ని డ్రా చేసుకోండి. బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో, ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి. నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇలా కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోండి. పై వైపున స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకున్నారంటే ఎక్కడ కూడా మీకు నెక్ షేప్ అనేది అవుట్ కాకుండా క్లీన్గా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజు నడుము లూజుని బట్టి ఎలా బేస్ చేసుకుంటూ మార్క్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. చూడండి, నడుము లూజ్ వచ్చేసి 7.35 ఇంచి పెట్టుకున్నాను కదా, దానికి 1.5 ఇంచి యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా నడుము లూజ్కి 1.5 ఇంచ్ పెట్టుకొని ఒక డాట్ పెట్టుకోండి. మీరు మరలా బ్లౌజ్లో మెజర్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా లూజ్ అనేది తెలిసిపోతుంది. ఆ డాట్ దగ్గరికి కరెక్ట్గా సైడ్ జాయింట్ కుట్ అనేది వస్తుంది. ఏ బ్లౌజెస్కైనా ఇలా నడుము లూజ్ బేస్ చేసుకుంటూ చెస్ట్ లూజ్ డ్రా చేసుకోవచ్చు. నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని 4 భాగాలుగా చేసుకొని దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నారంటే చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. రౌండ్ కోసం మనం ఎల్ షేప్ ఉంటుంది కదా, ఆ మిడిల్లో నుంచి 1.5 ఇంచుకి ఈ విధంగా డాట్ పెట్టుకొని కర్వ్ స్కేల్ తీసుకుంటూ మొత్తం లైన్ కలిసేటట్టు డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం మొత్తం మార్కింగ్ తీసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఎక్స్ట్రా స్టిచెస్ కోసం 1.5 ఇంచ్ తీసుకొని నేను స్ట్రైట్గా మార్క్ వేసుకున్నాను. మనం అన్నీ కటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ పెట్టి మెజర్ చేయండి. చెస్ట్ లూజ్, అలాగే హామ్ హోల్ రౌండ్ లూజ్, నడుము లూజ్ చూడండి, టక్స్ వదిలేసి మిగతాది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ని బేస్ చేసుకుంటూ మొత్తం కటింగ్ చేసుకున్నారంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి 4 పీసెస్ వేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ అన్నీ ఒకేసారి కటింగ్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా వర్క్ కూడా అయిపోతుంది. ఇలా
చేసుకున్న తర్వాత మనం లైన్ వేసుకున్నాం కదా, అక్కడికి చిన్న కట్స్ పెట్టుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయినట్టే. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.